ఎల్లుల్లిపాయలు, జీలకర్ర ఇవి ప్రత్యేకంగా చింతపండు వేసి మిక్సీ పట్టి పక్కన పెడదాము. ఇప్పుడు ఇందులో మనం ఎల్లుల్లిపాయలు దంచుకునేది ఏమన్నా మసాలా దంచుకునేది ఉంటుంది కాబట్టి అందుట్లో బెండకాయ ముక్కలు కచ్చాబచ్చాగా దంచుదామండి. ఇవి పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, సింప్లిసిటీ అండి. ఊరికే 5 నిమిషాల్లో ప్రిపేర్ చేయొచ్చు అంతే. ఎక్కువ దంచకూడదండి, జిగురు వస్తుందండి. ఎక్కువ దంచితే పొడి పొడిలా ఆడుతూ ఉంటుందండి, అసలు జిగురు అన్నదే రాదు. కచ్చాపచ్చగా దంచాక ఇప్పుడు పచ్చిమిర్చి పేస్ట్ అందుట్లో వేసి ఇప్పుడు అన్నీ మిక్స్ చేద్దాం. దాంతో దంచితే